అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లేస్ వర్గం. ఈ రోజైతే నేను టేస్టీ కారం బూందీ చాలా అంటే చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. అసలు యాక్చువల్లీ ఏమైందంటే మా ఆయన గారికి చప్పటి బూందీ తీసుకురమ్మన్నానండి. ఆయన ఏం చేశారు, తీసుకొస్తానని చెప్పి పాప 2-3 షాపులు వెతికారంట, ఆయనకి దొరకలేదు. మళ్ళీ ఈరోజు గుర్తు చేస్తాను, డిమార్ట్ లేదంటే రిలయన్స్ మార్ట్కి వెళ్తే దొరుకుతుంది కదా అన్నాను. ఆయన అన్నారు ఓకేలే వెళ్తానని. ఇంక ఇలా కాదు, అడిగితే యూజ్ లేదని చెప్పేసి నేనే ఏం చేశాను, చక్కగా ఇంట్లో ట్రై చేశాను అనమాట. ఇంతకుముందు నేను నవరాత్రుల టైంలో ఒకసారి లడ్డు చేద్దామని చెప్పేసి, ప్రసాదాలు రోజుకు ఒక ప్రసాదం పెడతారు కదండి, అలా నేను నవరాత్రులు చేసేటప్పుడు లడ్డు ప్రసాదం కోసమని ట్రై చేశానండి. నాకు ఒకసారి చేశాను కాబట్టి ఐడియా ఉంది, ఎందుకులే మనమే చేద్దామని చెప్పేసి ట్రై చేశాను. కొద్దిగా పిండితో ట్రై చేద్దాం, ఎలా వస్తుందో అనుకున్నాను. అలా వస్తుందో అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చిందండి. మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా అంటే చాలా ఈజీ. ఇంత ఈజీనా అని అనిపిస్తుంది అనమాట, అంత ఈజీ, చాలా బాగుంటుంది. అయితే దానికి కావాల్సిన శనగపిండిని తీసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా సాల్టు, వంట సోడా అనేది యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే అది కొంచెం పొంగాలంటే వంట సోడా అనేది కంపల్సరీ ఉండాలన్నమాట. నేను కొద్దిగా బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని దాన్ని కలుపుకున్నాను అనమాట. బాగా చేత్తో కలిపాను, బట్ నాకు బాగా అవ్వలేదని చెప్పేసి ఆ బ్లెండర్తో అనమాట నేను బ్లెండ్ చేస్తున్నాను బాగా. మొత్తానికి అది బాగా బ్లెండ్ అయిన తర్వాత ఒకసారి నేను చూపిస్తాను చూడండి, ఆ రకంగా థిక్నెస్ రావాలన్నమాట. మనం కేక్ చేసేటప్పుడు ఎలా అంటే మరీ వాటరీగా కాకుండా మరీ థిక్గా కాకుండా వస్తుందో ఆ టైపు రావాలన్నమాట. మొత్తానికి అలా వచ్చింది. మనం ఫుడ్ కలర్స్ యూజ్ చేస్తారు కదండి, నేనేం ఫుడ్ కలర్ యూజ్ చేయకుండా ఎల్లో కలర్ కొంచెం మంచిగా కనిపించాలని చెప్పేసి లైట్గా పసుపు అనేది యాడ్ చేశాను. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు నేను దానికోసం అయితే ప్యాన్ తీసుకొని దాని నిండా కొంచెం కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుందండి, ఎందుకంటే బూందీ వేగాలి కదా బాగా. కాకపోతే ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి, ఎందుకంటే వేయగానే మనకి బూందీ అనేది చక్కగా రెడీ అవ్వాలన్నమాట. మొత్తానికి ఆయుధాలను తీసాను యుద్ధం కోసం అన్నట్టు. మొత్తానికి చూసారా, ఇలా హోల్స్ ఉన్నది తీసుకున్నారనుకోండి సట్రము, అది చక్కగా మనం గరిటతో వేసి తిప్పితే నీట్గా వస్తుంది. ఇది ఎందుకంటే మనం వేసిన బూందీని వెంటనే తీయడానికి అవ్వాలన్నమాట. అలా 2 ఖచ్చితంగా మనం పట్టుకొని ఉంచుకోవాలి, అప్పుడు మన చెయ్యి అనేది అనమాట పిండిగా అవ్వదు. ఈలోపు ఇది ఒక 10-20 నిమిషాలు నానుతుంది కదండి, మంచిగా అనేది మనకి వంట సోడా అనేది మంచిగా అబ్జర్వ్ చేసుకొని మంచిగా వస్తుంది. చూడండి, ఆయిల్ వేడెక్కిన తర్వాత వేస్తే ముత్యాల్లా పడుతుందండి, రౌండ్ బూందీ మనం షాపులో కొన్నట్టే ఎంత చక్కగా వచ్చిందో చూడండి. నాకైతే పర్సనల్గా నిజంగా చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. నేను ఆల్రెడీ ఒకసారి ట్రై చేశాను, చెప్పాను కదండి లడ్డు కోసమని, అప్పుడు అలానే ట్రై చేస్తాను, సేమ్ ఇలానే వచ్చింది. ఇప్పుడు ఇంకా బాగా అనిపించింది నాకు, ఎందుకంటే చిన్న చిట్టి ముత్యాల్లా భలే పడిందండి, షాప్లో కొన్నట్టే వచ్చింది. కానీ ప్రతిసారి మనం వేసేటప్పుడు పైన వేసే ఆ సట్రాంక్ ఉన్న దిన్నె అయితే మనం క్లీన్ చేసేయాలండి, లేదంటే ఉండలుగా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం క్లీన్ చేసి మళ్ళీ దాని మీద వేసి మనం అప్లై చేస్తూ మనకి నచ్చిన విధంగా మనం సర్కిల్ తిప్పుతూ ఉంటే చక్కగా రౌండ్గా బాగా వచ్చి, చూసారా ఎంత బాగా కనిపిస్తుందో, అలా అనేది వస్తుంది. నేను యాక్చువల్లీ కొద్దిగా చేస్తే ఇంత అయ్యిందనమాట. నేను ఇది కొంచెం లైట్గా వేయించాను, ఎందుకంటే నాకు చెప్పాను కదండి చప్పటి బూందీ ఒక దానికి కావాలని చెప్పేసి, దానికోసం అనమాట. మిగతాది ఏమొచ్చి ఎక్కువ అయిందని చెప్పేసి కొంచెం డ్రైగా అంటే మిక్చర్ చేసేద్దాం కారం బూందీ మోడల్లా అని చెప్పేసి దానికోసమని పక్కకు పెట్టుకున్నాను అనమాట. ఇది కొంచెం క్రంచీగా కావాలని చెప్పి డీప్ ఫ్రై చేశాను, అది కొంచెం లైట్గా ఫ్రై చేశాను. మొత్తానికైతే నేను పల్లీలు వేయించి వేస్తాను, కరివేపాకు ఫ్రెష్గా ఉందండి, చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుంది. కరివేపాకు వేస్తాను, ఈ వేడికి తెల్లుల్లి రెమ్మలు కూడా వేస్తాను. వేడికి అయితే గట్ట వాటర్ అయితే తాగేసాను అనమాట, ఫ్రిడ్జ్లో వాటరు. ఈ మధ్య సమ్మర్ వచ్చిందా లేదా కానీ తాగకూడదని తెలిసి కూడా తెగ తాగేస్తున్నాను, ఇంకా పిల్లలకి ఏం చెప్తా అన్నట్టు అయిన పరిస్థితి. మొత్తానికైతే అందులో కలపడం అవ్వదని చెప్పేసి లోతుగా ఉన్న గిన్నెలోకి మార్చుకొని కొద్దిగా ఉప్పు, అలానే కొద్దిగా కారం, నేను ఆల్రెడీ పిండి తయారు చేసినప్పుడు లైట్గా ఉప్పు వేసాను కాబట్టి ఎక్కువగా యాడ్ చేసుకోలేదు, కొద్దిగా యాడ్ చేసుకున్నాను అనమాట. స్మెల్ సూపర్ అండి, ఎందుకంటే అలా కలుపుతుంటే మంచి స్మెల్ వస్తుంది కదా, అందుకే నేను అలా చెప్తాను అనమాట. స్మెల్ చాలా బాగుంది. మొత్తానికైతే సూపర్ అంటే సూపరు, చూడండి బాగా వస్తే ఆ హ్యాపీనెస్ అలా ఉంటుంది అనమాట. టేస్ట్ చేసేస్తున్నాను. మొత్తానికి టేస్ట్ అయితే నాకైతే మీరు చెప్పలేనండి, నేను అనుకున్న దానికైనా చాలా బాగా వచ్చింది. నేను మామూలుగా వస్తుందేమో అనుకున్నాను కానీ కొన్న దానికైనా నాదే నాకు టేస్ట్ అనిపించింది. ఓవరాల్గా మనం చేసుకునేది మనకి నచ్చచ్చు, కానీ మా వారు కూడా నన్ను చాలా మెచ్చుకున్నారండి, నిజంగా బాగా చేశాను నీకు,
నీతో నీళ్ళు మిక్చర్ సెంటర్ పెట్టిస్తాను అన్నారండి. అంతకన్నా కాంప్లిమెంట్ ఏముంటుంది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. హోప్ అండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలానే ఇంకో వీడియోతో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే బాయ్.